Okay, guys. So, very good evening and welcome to the session. So, before we start our session, let's quickly walk through our principles. Okay, so wherever you are, please be on mute. So, at the same time, you can a question unte immediately unmute అడగండి. Focus, you're investing your time, so make it work, make it count. Be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. When issues also, you may call me. Don't turn on the camera. Don't do parallel practice with me. You will lose the focus. మీరు నాతో పాటు parallel ప్రాక్టీస్ చేస్తే ఫోకస్ మిస్ అవుతారు. మరి ఎప్పుడు చేయాలి? బై వాచింగ్ ద రికార్డింగ్. జాయిన్ విత్ ఫుల్ డీటెయిల్స్ అండ్ ఓకే ఈరోజు 7:29 కల్లా జాయిన్ కావాలి. స్టాప్ యువర్ సర్వీసెస్ ఆఫ్టర్ ప్రాక్టీస్. చలో దెన్. సో యా లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో లాస్ట్ క్లాస్లో మనం పైథాన్ అంటే ఏంటిది, సో పైథాన్కి షెల్ స్క్రిప్టింగ్కి డిఫరెన్స్ ఏంటిది, సో డెవాప్స్ కంటెక్స్ట్లో పైథాన్ మనకు ఎంతవరకు రిలవెంట్, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసినాం, రైట్. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్, నేను లాస్ట్ క్లాస్లో చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్విక్లీ ఆస్క్ మీ ఇఫ్ ఎనీ. ఇఫ్ నో, అట్లనే కొన్ని ఏం చెప్పి డిస్కస్ చేసినాం మనం. సో పైథాన్కి షెల్కి బేసిక్ కంపారిజన్ చేసినాం అండ్ వాట్ వీ అండర్స్టూడ్, పైథాన్ రిలేటివ్లీ చాలా ఈజీ. ఓకే, షెల్ స్క్రిప్ట్తో పోల్చుకుంటే పైథాన్ రిలేటివ్లీ ఈజీ, క్లీన్, సింపుల్ అండ్ రీడబుల్ సింటాక్స్ ఉంటుంది. కాంప్లెక్స్ సింటాక్స్ ఉండదు. అది మనం డిస్కస్ చేసినాం. అంటే పైథాన్ ఈజ్ వర్సటైల్. అంటే షెల్ స్క్రిప్టింగ్ ఏంటి అంటే బేసికల్లీ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఆటోమేషన్కి పనికి వస్తుంది. లైక్ ఫైల్ మ్యానిపులేషన్, సిస్టమ్ కమాండ్స్, స్మాల్ యూటిలిటీస్కి, ఇలాంటి వాటికి అది కూడా లైనెక్స్ వరకే పనిచేస్తుంది. బట్ పైథాన్కి వచ్చేసరికి పైథాన్ ఈజ్ వర్సటైల్. ఓకే, సో పైథాన్ని రకరకాల ఇండస్ట్రీలో రకరకాలుగా వాడుతున్నాం. ఓకే, సో ఎస్పెషల్లీ మన డెవాప్స్ వరకు వస్తే మీరు విండోస్ పైన అయినా, లైనెక్స్ పైన అయినా, మ్యాక్ పైన అయినా కూడా ఆటోమేషన్ చేయొచ్చు. అండ్ అది కాకుండా షెల్ స్క్రిప్టింగ్ కాంప్లెక్స్ వాటికి అంత పర్ఫెక్ట్గా సెట్ కాదు. అదే పైథాన్తో కాంప్లెక్స్ ఆపరేషన్స్ మనం చేయొచ్చు. ఓకే, సో ఎఫర్ట్ తక్కువ పెట్టి ఎక్కువ అవుట్పుట్ తెచ్చుకోవచ్చు పైథాన్తో. ఓకే, కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఎలా ఏంటిది మనం చూద్దాం, డోంట్ వరీ. అండ్ ఇవి డిస్కస్ చేసినాం. అండ్ బేసిక్ సింటాక్స్ అండ్ పైథాన్లో వేరియబుల్స్ ఏంటివి, పైథాన్లో డేటా ఎట్లా స్టోర్ చేస్తాం, ఆ టైప్ ఆఫ్ డేటా ఏంటిది, డేటా టైప్స్ ఏంటివి, లైక్ టెక్స్ట్కి అయితే స్ట్రింగ్ అని, న్యూమరిక్ అయితే ఇంటూ ఫ్లోట్ అని, ఒకవేళ సీక్వెన్స్ ఆఫ్ డేటా ఉంటే లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్ అని, ఇంకా రేంజ్ చెప్పలే. సో ఇవి మనం డిస్కస్ చేసినాం. సో రీడ్ ఎలా చేయాలి, సో సింపుల్. షెల్ స్క్రిప్ట్లో అయితే రీడ్ కౌంట్, ఇక్కడ ఇన్పుట్ ప్రింట్ అని ఉంటుంది. సో ఎస్, సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్ హై లెవెల్, నాట్ డెప్త్లో, హై లెవెల్. ఆపరేటర్స్ సేమ్ లైక్ ఏవైతే షెల్ స్క్రిప్ట్లో మనం చూసామో అవి కూడా ఇక్కడనే ఉంటాయని ఇవి మనం డిస్కస్ చేసినాం. సో అండ్ మెయిన్ ఇంపార్టెంట్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, సో ఇవేంటివి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటివి, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. ఎస్ సార్. సో నేను చెప్పినంత వరకు ప్రీవియస్ క్లాస్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఒక ట్యాబ్లర్ ఫామ్లో మనం టేబుల్లో కంపేర్ కూడా చేసినాం. సో బేసికల్లీ లిస్ట్ ఏమో ఆర్డర్డ్, లిస్ట్ ఏమో ఆర్డర్డ్ అండ్ ఇట్ ఈస్ మ్యూటబుల్, అంటే మనం చేంజ్ చేయొచ్చు. డూప్లికేట్స్ కూడా అలౌ, దాని సింటాక్స్ ఇది. అదే టపల్కి వచ్చేసరికి దీన్ని టుపల్ అంటారు, టపల్ అంటారు, డజంట్ మ్యాటర్ ప్రొనౌన్సియేషన్. సో ఐ విల్ కాల్ టపల్. ఓకే, సో టపల్కి వచ్చేసరికి ఇది కూడా ఆర్డర్డే, కానీ దీన్ని చేంజ్ చేయరాదు. ఓకే, సో వీ కెనాట్ మ్యూటేట్ ఇట్. ఓకే, ఇమ్యూటబుల్ సింపుల్గా చెప్పాలి అంటే. డూప్లికేట్స్ అలౌ. అదే సెట్కి వస్తే యూనిక్, డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. బట్ యా ఇట్ ఈస్ మ్యూటబుల్ అండ్ దీనికి ఇండెక్స్ ఉండదు, ఇంకా ఆర్డర్ ఉండదు. సో దెర్ ఇస్ నో ఆర్డర్. సో ఇది సెట్. అదే డిక్షనరీకి వచ్చేస్తే కీ వాల్యూ పేర్. సో వీ హ్యావ్ సీన్ ఆర్డర్ ఉండదు. యా వీ కెన్ చేంజ్ ఇట్ అండ్ డూప్లికేట్స్ నాట్ అలౌడ్ ఫర్ కీస్. వాల్యూస్కి ఓకే, కీ వాల్యూ పేర్ కదా, వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్ బట్ కీస్ డూప్లికేట్ కాదు. సింటాక్స్ వచ్చి ఇలా ఉంటుందని డిస్కస్ చేసినాం. ఓకే, మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. సో టుడే విల్ కంటిన్యూ. సో అండ్ కొన్ని బేసిక్ యూస్ కేసెస్ చూసినాం.
లెట్స్ కంటిన్యూ. సరే, ఈరోజు మనం పైథాన్ ఇన్స్టలేషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో పైథాన్, యా, మీరు విండోస్ పైన ఇన్స్టాల్ చేయొచ్చు, లైనక్స్ పైన ఇన్స్టాల్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో రెండు చూద్దాం. ఓకే, సో రెండు చూద్దాం. అండ్ రేపు ఏం చెప్తాను అంటే ఈవెన్ విండోస్లో లైనక్స్లో లేకున్నా కూడా మీరు ఇంటర్నెట్లో రకరకాలుగా చేసుకోవచ్చు. ఓకే, సో గిట్హబ్ కోడ్ స్పేసెస్లో యూజ్ చేసుకోవచ్చు, విఎస్ కోడ్ యూజ్ చేయొచ్చు. విల్ సీ దట్ వాట్ ఈస్ దట్. ఓకే, సో సరే, విండోస్లో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, లైనక్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో విండోస్లో చూద్దాం ఫస్ట్. Let me open my web DevOps browser open చేస్తుంది. సింపుల్, పైథాన్ ఇన్స్టాల్ అని కొట్టండి. అఫీషియల్ సైట్లోకి వెళ్ళండి, python.org. ఇదేంటి అఫీషియల్ సైట్. సో ఓపెన్ చేస్తే సింపుల్, ఇట్స్ ప్రెటీ స్ట్రైట్. ఇందులో పెద్దగా నేను చెప్పేది కూడా లేదు. సో యూ కెన్ విండోస్కి ఏదైతే ఉందో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ పైథాన్ లేటెస్ట్ ఎంత 3.12.4. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, .exe ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, మీరు నెక్స్ట్ 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 హిట్ చేసుకుంటూ పోతే చాలు, పైథాన్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఆల్రెడీ నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఆల్రెడీ నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది, అందుకే ఇలా వస్తుంది. బట్ ఫస్ట్ టైం మీకు ఎలా వస్తుంది, డైరెక్ట్ ఇన్స్టలేషన్ స్టెప్స్ వస్తాయి. మీరు నెక్స్ట్ 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 అని హిట్ చేసుకుంటూ వెళ్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సరే, నేనేం ఇన్స్టాల్ చేయట్లేదు. ఆర్ఎల్స్ లెట్ మీ రిపేర్. ఎనీవే సేమ్, సో సేమ్ వర్షన్ ఉంది, ఇన్స్టాల్ అయిపోతుంది పైథాన్. ఇది విండోస్ లో ఇన్స్టాల్ చేయడానికి, పైథాన్ ఫర్ విండోస్. సింపుల్, స్ట్రైట్. ఓకే, ఇందులో ఎలాంటి కాంప్లెక్సిటీకి స్కోప్ లేదు. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి. మరి లైనెక్స్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి? లైనెక్స్ లో కూడా ప్రెటీ స్ట్రైట్. నేను ఒక లైనెక్స్ సర్వర్ క్విక్లీ క్రియేట్ చేస్తాను. సో కన్సోల్ డాట్, ఓకే, సో నేను లైనెక్స్, ఓకే, ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి వచ్చాను, వెబ్ కన్సోల్లోకి. ఒక లైనెక్స్ సర్వర్ని స్పిన్అప్ చేస్తాను. ఇదైతే అయిపోయినాయండి. ఓకే, సో వాట్ ఐ డూ, ఇన్స్టాన్సెస్, let me spin up an instance, launch instance. So ఏమంటా, maybe I'll call it Linux server, Amazon Linux, t2.micro, key pair. Okay, I'll use test Bhaskar. ఎప్పటి నుంచో అదే యూజ్ చేస్తున్నాం కదా. యా, edit. So security, maybe I'll create a new security group. Let's say Python SG anta. I'll create a new security group. What do I need to do? I need to open all ports, all protocols. ఎందుకు ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, అండ్ AWS టైంలో మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఆల్ ట్రాఫిక్, ఎనీవేర్, all protocols, all ports. Fine. Launch instance. A Linux server spin up అవుతుంది. ఓకే, సో విండోస్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నేను ఇన్స్టాల్ చేయట్లే, రిపేర్ ఆప్షన్ క్లిక్ చేసిన, మీకు ఇలా రాదు, మీకు ప్రాపర్గా ఇన్స్టాల్ అవుతుంది. సెకండ్ టైం చేస్తే అప్పుడు రిపేర్ అవుతుంది. ఓకే, సో విల్ సీ దట్. లెట్ ఇట్, నో ప్రాబ్లం. లైనెక్స్ సర్వర్ స్పిన్ అప్ అయింది. యా, ఎనీవే, ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారా? నిన్న మొన్న కూడా ఒకరిద్దరు 2 రోజులు అయినట్టున్నారు. హ్యాస్ ఎనీవన్ న్యూలీ జాయిన్? ఎస్ మధు. మీ పేరు సార్? భరత్. భరత్. ఓకే, సో ఓకే, ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో మీకు ఆల్రెడీ లైనెక్స్ ఫౌండేషన్ ఉంటేనే ఈ క్లాస్ కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ లెట్స్ సే మీరు కంప్లీట్లీ కొత్త వాళ్ళు అయితే ఐ రికమెండ్ నాట్ టు కంటిన్యూ. మేబీ మీరు డ్రాప్ కావచ్చు, ప్రాబ్లం లేదు. మీరేం చేయండి అంటే AWS లో నుంచి మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి. ఇంకో ఐ థింక్
ఈ 3-4 డేస్ తర్వాత ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ అయితే అక్కడ నుంచి కంటిన్యూ చేయండి, మీకు ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ అక్కడ నుంచి అర్థమవుతుంది. సో మెయిన్ వైల్ వాట్ డూ యూ నీడ్ టు డూ, మీరు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. లెట్ మీ షో దాట్, మళ్ళీ ఒకసారి చూపిస్తా కొత్త వాళ్ళకు. యూట్యూబ్లోకి వెళ్ళండి, మధు కిరణ్ డెవాప్స్. సో ఫస్ట్ లింక్ మనదే వస్తుంది. సో మధు కిరణ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో యూ విల్ సీ దిస్ ప్లేలిస్ట్, లైనెక్స్ బేసిక్స్ ఫౌండేషన్ అనే ప్లేలిస్ట్ ఉంది. ఫస్ట్ ఈ ప్లేలిస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో సెకండ్ గో బ్యాక్, క్లోజ్, వ్యూ ఫుల్ ప్లేలిస్ట్. సో ఇది బేసిక్ ఫౌండేషన్ ప్లేలిస్ట్. ఓకే, ఎవరైనా సరే డెవాప్స్ ఇంజనీర్ కావాలంటే మినిమం లైనెక్స్ కమాండ్స్ వచ్చి ఉండాలి. సో ఆ బేసిక్ లైనెక్స్ కమాండ్స్ ఇందులో కవర్ అవుతాయి. సో ఒక్కసారి ఈ ప్లేలిస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ప్లేలిస్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని ఉంటే మన యాప్లోకి వెళ్ళండి, mindsircuit.in లో యాప్ ఉంది కదా. సో ఆ యాప్లోకి వెళ్తే ఎండ్ టు ఎండ్ ప్లేలిస్ట్ ఉంది, అంటే కంప్లీట్ ఆల్ లైనెక్స్ క్లాసెస్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాతనే పైథాన్ వెళ్ళండి. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది ప్రాపర్గా, మీరు ఒక రోడ్ మ్యాప్తో వచ్చినట్టు ఉంటుంది. అదర్వైజ్ మీకు క్లమ్సీ అవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు లైనెక్స్ కంప్లీట్ చేసుకోండి, ఏడబ్ల్యూఎస్ నుంచి స్టార్ట్ చేయండి. లేదు మీకు ఆల్రెడీ లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్ వస్తే నో ప్రాబ్లం, మీరు ఇక్కడ నుంచి కంటిన్యూ కావచ్చు. సరే, మీరు ఇప్పుడు పైథాన్ ఇప్పుడు మిస్ అవుతున్నారు, మరి మీరు ఎప్పుడు వింటారు పైథాన్ అంటే, మళ్ళీ నేను ఇలా నెక్స్ట్ రిపీట్ చేస్తాను కదా, అప్పుడు వినండి. ఓకే, సో ఇప్పటికిప్పుడు మీకు పైథాన్ మ్యాండేట్ ఏం కాదు. ఓకే, సో పైథాన్ ఈజ్ నాట్ మ్యాండేట్ ఎట్ ద మూమెంట్ ఫర్ యూ. మేబీ మీకు తర్వాత రిపీట్ అవుతుంది, నో వరీస్ ఎట్ ఆల్. సో ఇట్స్ ఎ చాయిస్ వెదర్ టు కంటిన్యూ ఆర్ నాట్. సో బట్ మీకు అర్థం కాకపోతే మాత్రం డ్రాప్ అయిపోయింది, అనవసరంగా మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకోకండి. ఆల్రైట్, ఆమ్ ఐ క్లియర్? ఓకే, పైథాన్ ఇన్స్టాల్ అయింది, నా దగ్గర రిపేర్ అయింది, బట్ మీ వరకు ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయింది, ఎలా చెక్ చేసుకోవాలి ఇన్స్టాల్ అయిందో లేదో? ఓకే, సో రైట్ క్లిక్, ఓపెన్ గిట్ బాష్, షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ గిట్ బాష్ హియర్. సో python hyphen version, python hyphen version, yeah, 3.12.4 version ఇన్స్టాల్ అయింది. నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో పైథాన్ ఇన్స్టాల్ అయింది. ఆల్రైట్, సో ఐ హోప్ యూ గాట్ ఇట్. నా లైనెక్స్ కూడా సింపుల్. ఓకే, ఇందులో ఏం కాంప్లెక్సిటీ లేదు. లైనెక్స్ సర్వర్లో నేను లాగిన్ అయితే చూడండి, రైట్ క్లిక్, కనెక్ట్. ఓకే, సో SSH క్లయింట్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. వాట్ ఈస్ దిస్ chmod, ఈ SSH క్లయింట్ ఏంటిది. సో అందుకే ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే ఐ రికమెండ్ మీరు ఒకసారి ప్లేలిస్ట్ కంప్లీట్ చేసుకోండి. కాపీ, AWS కీస్లోకి వెళ్తున్నా, ఇక్కడ మన ప్రైవేట్ కీ ఉంది, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్, పేస్ట్. ఎస్, ఓకే, నేను లైనక్స్ సర్వర్లోకి వచ్చాను. సుడాష్, మీరు చెప్పండి పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. జనరల్లీ లైనక్స్ లో ఏ యూటిలిటీ అయినా ఎలా ఇన్స్టాల్ చేయాలి? yum install python. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. yum ఇన్స్టాల్ పైథాన్ -y. ఒకవేళ లేకపోతే మనం డౌన్లోడ్ చేసుకోవాలి, బట్ ఎనీవే అమెజాన్ లైనక్స్ వాడు ప్రొవైడ్ చేస్తుంది ఆ యూటిలిటీ, డైరెక్ట్లీ ఇన్స్టాల్ అయిపోతుంది. ఏ వర్షన్? 3.9.16. యూ కెన్ చెక్ పైథాన్ version. సో ఈ రకంగా విండోస్ లో అండ్ లైనక్స్ లో మీరు పైథాన్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది, మీరు పైథాన్ స్క్రిప్ట్ రాసి, పైథాన్ ప్రోగ్రామ్ రాసి. ఓకే, కొందరు ఇది కూడా నన్ను అడిగారు, సో మరి పైథాన్ ఎంతవరకు కవర్ అవుతుంది సార్? సో ఎండ్ టు ఎండ్ కవర్ అవుతుందా? క్లాసెస్, ఆబ్జెక్ట్స్, పైథాన్ కోడింగ్ కూడా కవర్ అవుతుందా అంటే నో, అంత స్కోప్ మనకు లేదు. సో ఇది మనది ఎండ్ టు ఎండ్ పైథాన్ కోర్స్ కాదు. సో మనం ఏంటి అంటే డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డెవాప్స్, పైథాన్ కొంతవరకు నేర్చుకుంటాం. ఓకే, సో మన మెయిన్ అజెండా పైథాన్ ఎండ్ టు ఎండ్ కాదు. సో క్లాస్, ఆబ్జెక్ట్,
ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అలాంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కవర్ కావు, మనకు స్క్రిప్టింగ్ వరకు కవర్ అవుతుంది. ఓకే, సో కూల్. సో నా సరే, ఇప్పుడు విండోస్లో అయినా మీరు చేయొచ్చు, లైనెక్స్లో అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సరే, లైనెక్స్లోనే ప్రాక్టీస్ చేద్దాం. సో మన ఫేవరెట్ డైరెక్టరీ ఏది? cd/opt rm-rs తీసేస్తున్నా. ఓకే, సరే ఫైన్. సో నౌ ఐ వుడ్ లైక్ టు రైట్ ఎ స్క్రిప్ట్. సో సరే, మనం లాస్ట్ క్లాస్ ఎక్కడ వరకు డిస్కస్ చేసినాం? ఫంక్షన్స్ వరకు డిస్కస్ చేసినాం. ఓకే, షెల్ స్క్రిప్ట్ లో కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. ఎస్ సార్. సో ఇక్కడ కూడా అవే ఉన్నాయి. సో ఒకసారి మనం పైథాన్ లో ఫంక్షన్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, సో బేసికలీ వాట్ ఈస్ ఫంక్షన్? ఇట్స్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ రిపీటెడ్ యూస్, అంతే కదా. సో ఒకసారి మనం షెల్లో ఇలా ఫంక్షన్ రాసినాం, మనం ఫంక్షన్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసినాం, క్లోజ్ చేసినాం. మరి పైథాన్ లో ఎలా రాయాలి? సో ఒకసారి చూడండి. సో వాట్ ఐ చిన్న బేసిక్ ఫంక్షన్ రాస్తాను. సో లెట్స్ సే గ్రీట్ ఫంక్షన్. ఓకే, శాంపుల్ ఫంక్షన్ vim గ్రీట్. ఇక్కడ ఏమి ఇవ్వాలి చెప్పండి? ఎక్స్టెన్షన్ షెల్ స్క్రిప్ట్ కి ఏమి ఇచ్చారు? ఎక్స్టెన్షన్ .sh. మరి పైథాన్ కి ఏమని ఇవ్వాలి? Dot .py. y. That's py. it. అంతే, సింపుల్. ఓకే, సో ఇట్ ఏం చెప్తే ఇదేంది? వీఆర్ టెల్లింగ్ ఇట్స్ అ పైథాన్ స్క్రిప్ట్. సో ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషన్ రాస్తాను. ఇంక ఇక్కడ షిబాంగ్ లైన్ అవేం లేవు. సో షెల్ స్క్రిప్ట్ లో వి రోడ్ షిబాంగ్ లైన్ /bin/bash ఇవేం అవసరం లేదు. డైరెక్ట్లీ మీరు def. ఓకే, సో యు ఆర్ డిఫైనింగ్ ద ఫంక్షన్. ఏమని ఇద్దాం? లెట్స్ సే గ్రీట్ ఫంక్షన్. సో ఇక్కడ 2 బ్రాకెట్స్ ఓపెన్ అయితే అండ్ కోలన్. దాట్స్ ఇట్. ఓకే, సో గ్రేట్. ఈకోకి బదులు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రింట్. లినక్స్ లో ఈకో, ఇక్కడ ప్రింట్. కాకపోతే ఇక్కడ ఇండెంటేషన్ ఇంపార్టెంట్, మీరు ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. ఓకే, సో 4 స్పేసెస్ వదిలేయాలి. దిస్ ఇస్ కాల్డ్ ఇండెంటేషన్. ఇండెంటేషన్ ఇవ్వాలి, అదర్వైజ్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. ప్రింట్ ఏమని చేస్తుండ్రు? హలో. ఇండెంటేషన్ ఆటోమేటిక్గా తీసుకోదా? తీసుకుంటది, మీరు ఓకే తీసుకుంటది. బట్ మీరు ఒకవేళ మిస్ చేస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తీసుకుంటది, జనరల్లీ తీసుకుంటది. మేబీ విఐ ఎడిటర్ కొన్నిసార్లు తీసుకోదు, బట్ మీరు ఒకవేళ ప్రాపర్ విజువల్ స్టూడియో కోడ్ అయితే ఇంకా ప్రాపర్ గా తీసుకుంటుంది. వి విల్ సీ దట్. ప్రింట్ హలో మధు. నౌ సో ఇంతే, ఇదేంటిది? ఫంక్షన్ డెఫినేషన్. నౌ ఈ ఫంక్షన్ నేను కాల్ చేయాలనుకుంటున్నా. ఎలా కాల్ చేయొచ్చు? గ్రీట్ దట్స్ ఇట్. సో ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. దీని లోపల నేనేం ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ కానీ పాస్ చేయట్లేదు. సో అవసరం లేదు, ఇంతే ఫంక్షన్ డెఫినేషన్. సేవ్ చేసిన ఎస్కేప్ డబ్ల్యూక్యూ. ఈ ఇదేంటిది? ఈ స్క్రిప్ట్ పేరు ఏంటిది? greet.py. ఇది ఫంక్షన్ డెఫినేషన్. యు ఆర్ కాలింగ్ ఫంక్షన్ ఫ్రమ్ హియర్. దిస్ ఇస్ ఫంక్షన్ డెఫినేషన్. యు ఆర్ కాలింగ్ ఫంక్షన్ ఫ్రమ్ హియర్. సరే, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి? పైథాన్ greet.py. ఎంటర్. దట్స్ ఇట్. హలో మధు. పైథాన్ greet.py. హలో మధు. ఇందులో ఏదైతే ఉందో అది ఉంది. సరే, ఇంకొంచెం దీన్ని మోడిఫై చేద్దాం. ఏం చేస్తానంటే ఇలా మేబీ నేను ఏం చేస్తానంటే cp-rp greet.py ఏం చేస్తాను. అదర్వైజ్ ఓకే, ఇది ఇలానే ఉంటుంది. మళ్ళీ ln vim 2 greet.py. ఇంకొంచెం బెటర్ ఇన్సర్ట్ def స్పేస్ ఏమని రాస్తుంటే మళ్ళీ గ్రీట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేమ్ ని పాస్ చేద్దాం అనుకుంటున్నా. ఇంతకుముందు ఏం చేసినా అంటే షెల్ వదిలేయండి, ఇంకా డైరెక్ట్లీ ప్రింట్ చేసిన కదా. సో అందులోనే ఇచ్చిన కదా. ఇప్పుడు నేమ్ ని పాస్ చేస్తాను. నేమ్ ఓకే, కోలన్ ప్రింట్. ఓకే, సో ప్రింట్ హలో మధు కాదు సార్. నేను ఏమని ప్రింట్ చేస్తున్నా? ఆర్గ్యుమెంట్ ని తీసుకుంటున్నా. అంటే మనం కాల్ చేస్తాం, కింద నుంచి ఫంక్షన్ ని కాల్ చేస్తాం. ఆ కాలింగ్ టైంలో మనం నేమ్ గా పాస్ చేస్తాం. ఆ నేమ్ ఇక్కడికి వస్తుంది, దాన్ని ప్రింట్ చేస్తున్నా. హలో నేమ్. ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఇక్కడ కాల్ చేస్తాం గ్రీట్ మధు. ఓకే,
మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయొచ్చు. గ్రీట్ మధు, కిరణ్. సో ఒకసారి ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అయితే మనం అర్థం చేసుకున్నాం. సరే, గ్రీట్ ఫస్ట్ ఇది కాల్ చేస్తుంది, గ్రీట్ మధు. ఈ మధు ఎక్కడికి వస్తుంది? నేమ్ అనే ఆర్గ్యుమెంట్కి వస్తుంది, ఆర్ పారామీటర్కి వస్తుంది. ఇప్పుడు ప్రింట్ హలో నేమ్. సో జస్ట్ నేమే ప్రింట్ అవుతుంది, ఆ వేరియబుల్ వాల్యూ ప్రింట్ కాదు, ఆ ఆర్గ్యుమెంట్ వాల్యూ ప్రింట్ కాదు. సో ఆర్గ్యుమెంట్ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? లైనక్స్ లో అయితే ఏం చేసినాం మనం, అంటే ఐ మీన్ షెల్ స్క్రిప్టింగ్ టైంలో ఏం చేసినాం? డాలర్ డాలర్ పెట్టినాం. బట్ ఇక్కడ మనం డాలర్ పెట్టొద్దు, కర్లీ బ్రేస్. కర్లీ బ్రేస్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా కంపేర్ కూడా చేస్తున్నా మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవాప్స్. షెల్ స్క్రిప్టింగ్ ఇది డిఫరెన్స్ ఏంటి? ముందు ఎఫ్ పెట్టాలి. ఎందుకు? డాలర్ బదులు ఫార్మాట్ చేస్తున్నాం, ఎఫ్ అంటే ఫార్మాట్. దాట్స్ ఇట్. ఓకే, సో పైథాన్ 2-greet.py. హలో మధు, హలో కిరణ్. గాట్ ఇట్? ఎస్ సార్. మధు సార్. సార్ చెప్పండి. సార్ ఇక్కడ యూజర్ పర్మిషన్స్ ఉండవా సార్? అవసరం లేదు. పైథాన్ కి అవసరం లైనక్స్ లేదా వాటికి సార్? ఎగ్జిక్యూటబుల్, దీనికి చెల్తా. ఓకే సార్. అది ఓకే షెల్ సార్. స్క్రిప్ట్ కదా, దానికి ఎగ్జిక్యూటబుల్, దీనికి అందరు. అచ్చా. గాట్ ఇట్, గాట్. గుడ్ ఓకే. క్వశ్చన్. ఓకే. అవసరం లేదు. అందుకే ఓకే పైథాన్ సార్. చాలా సింపుల్. సో నౌ ఇంకొక ఫంక్షన్ రాద్దాం, యాడ్ నంబర్స్ రాద్దాం. సరే, నేను ఏం చేస్తుంటే విఐఎం యాడ్ అండర్ స్కోర్ నంబర్స్ డాట్ py. Now let us discuss insert definition. Definition add underscore numbers function. ఏ నంబర్స్ మీరు ఇక్కడ పాస్ చేస్తుంది, ఏ కామా బి. ఈ ఏ కామా బి ఎక్కడి నుంచి వస్తాయి? మనం కాల్ చేస్తాం ఫంక్షన్, అప్పుడు పాస్ చేస్తాం. ఓకే, ఆర్ నంబర్ 1 నంబర్ 2 వాట్ ఎవర్. సో ఇక్కడ ఏం మర్చిపోయాను నేను? కోలన్. సో చూడండి, నేను కోలన్ పెట్టలేను అనుకో, ఏ కామా బి పెట్టి ఎంటర్ కొడితే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ అదే నేను ఇక్కడ కోలన్ పెట్టి ఎంటర్ కొడితే ఇండెంటేషన్ అదే తీసుకుంది, 4 స్పేసెస్ వదిలేసి. ఓకే, నౌ ఏమని పెడదామంటే ఇప్పుడు నేను, సో రిజల్ట్ అదర్వైజ్ సమ్ is equal a plus b. దాట్స్ ఇట్. ఇదే ఫంక్షన్ డెఫినేషన్. షెల్ స్క్రిప్ట్ లో మనం ఎంత కష్టపడ్డాం. ఓకే, సో $a $b 2 బ్రాకెట్ పెట్టడం, ఇక్కడ ఏం లేదు. దీన్ని ఎలా కాల్ చేయాలి చెప్పండి? సరే, దీన్ని రిటర్న్ కూడా చేద్దాం. ఏమని చేస్తా అంటే రిటర్న్ సమ్. సో సమ్ అనే దాంట్లో, సమ్ అనే వేరియబుల్లో ఏ ప్లస్ బి వాల్యూ వచ్చింది, దాన్ని రిటర్న్ చేస్తున్నా, ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. నా ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ రిజల్ట్ is equal add underscore numbers. ఏం పాస్ చేద్దాం? మీరు ఇక్కడ నుంచి నంబర్స్ పాస్ చేయొచ్చు. 4,5. let's say 4,5. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ 4 ఏమో ఏకి పోతుంది, 5 ఏమో బికి పోతుంది. ఏ సార్? సో నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం? okay, so sum of 2 numbers result. Are you with me? Hello? Yeah. Now Yes sir. మనం ఏం చేయాలి? దీన్ని ఇప్పుడు దీని వాల్యూ రావాలంటే కర్లీ బ్రేసెస్ లో పెట్టాలి. ముందు ఎఫ్ పెట్టండి. ఓకే, సో ఇప్పుడు ఏమైతుంది? 4,5 యొక్క సమ్ వస్తుంది. python add underscore numbers dot py. the sum of numbers 4 + 5 9. ఇట్లొద్దు సార్, నాకు ఇంటరాక్టివ్ వేలో కావాలి. మనం చేసినాం కదా షెల్ స్క్రిప్ట్ టైంలో కూడా రీడ్ ద్వారా, మరి చేయొచ్చా అంటే యా వీ క్యాన్ డూ ఇట్. సో ఏం చేస్తా అంటే విఐఎం, సో దీన్నే మాడిఫై చేస్తా, cp-rp యాడ్ అండర్ స్కోర్ నంబర్స్ ఏం చేస్తా అంటే 2 యాడ్ నంబర్స్ డాట్ py అని పెడతా. VIM 2 add
numbers dot py. ఇప్పుడు ఏం చేయాలి నాకు డైనమికల్ గా ఇన్పుట్స్ కావాలి. సో వాట్ డూ ఐ వాంట్, నాకు డైనమికల్లీ ఇన్పుట్స్ కావాలి. సో మరి దానికి ఏం చేయాలి? షెల్లో ఏముంది అలాంటి ఈక్విలెంట్ రీడ్ కమాండ్. ఎస్, మరి ఇక్కడ ఏముంది? సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇన్పుట్. ఇందాక నేను చెప్పాను కదా, ఐ థింక్ వేర్ ఇస్ దాట్ ఇన్పుట్, నాట్ షూర్ చెప్పానా మీకు? యా. సో షెల్లో రీడ్ ఉంటే ఇక్కడ ఏముంది? పైథాన్లో ఇన్పుట్. షెల్లో ఇకో ఉంటే పైథాన్లో ఏముంది? ప్రింట్. ఓకే, సో కమ్ డౌన్. యా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్. సో నాకు ఇప్పుడు నంబర్ 1 కావాలి. సో వాట్ ఐ డూ, నంబర్ 1 ఈక్వల్. సో మామూలుగా షెల్లో ఏం చేసినాం, ఈకో ఎంటర్ ఫస్ట్ నంబర్ రీడ్ ఏ అని పెట్టినాం. ఇది అవసరం లేదు. డైరెక్ట్లీ నేను ఏం చేస్తాను అంటే ఇన్పుట్ ఫంక్షన్ వాడతా. ఇన్పుట్ ఎంటర్ ది ఫస్ట్ నంబర్. ఇన్పుట్ ఎంటర్ ది ఫస్ట్ నంబర్ అని పెడతా. ఓకే, ఇది రీడ్ చేస్తుంది, బట్ అది ఏ టైప్ ఆఫ్ నంబర్? సో నేను ఏం తీసుకున్నా, ఫ్లోట్ తీసుకుంటా. ఫ్లోట్, FLOAT. ఫ్లోట్ అంటే ఏంటిది? మీకు ఇవి కూడా వస్తాయి పాయింట్స్ కూడా. సో 10.1, ఓకే, సో 10.3 సంథింగ్ లైక్ దట్. ఇంటిజర్స్ కాకుండా ఇవి కూడా వస్తాయి. ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ ద ఫస్ట్ నంబర్. ఇది నంబర్ 1 లా తీసుకుంటా. నంబర్ 2, ఓకే, సో నంబర్ 2 సేమ్ ఇన్పుట్ ద్వారా ఇన్పుట్ ఎంటర్ ది సెకండ్ నంబర్. మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి. ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ లేమన్ లాంగ్వేజ్. సో ఏ డేటా టైప్ ఇది ఇప్పుడు? ఇది ఫ్లోట్. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? రిజల్ట్ ఫంక్షన్ ఎట్లా కాల్ చేయాలి? యూ కెన్ టెల్. ఇక్కడ 4, 5 ప్లేస్ ఏం పెట్టాలి? Number 1, number 2. ఎగ్జాక్ట్లీ. నంబర్ 1, నంబర్ 2. సో నంబర్ 1, కామా Number 2. నంబర్ 2. ఇప్పుడు వీటిని మనము కోట్స్ లో పెట్టాలా? డబుల్ కోట్స్ లో అవసరం లేదు. ఎందుకు? ఇవి నంబర్స్. ఇంతకుముందు మధు అది స్ట్రింగ్, నేమ్ అనేది స్ట్రింగ్, ఇవి నంబర్స్. సో మీరు ఇక్కడ కోట్స్ లో పెట్టాల్సిన పని లేదు. ఒకవేళ అది స్ట్రింగ్ అయితే, టెక్స్ట్ అయితే కోట్స్ లో పెట్టాలి. బట్ ఇదేంది? నంబర్స్, న్యూమరిక్ ఆపరేషన్ చేస్తున్నాం. సో మీరు స్ట్రింగ్స్ లో పెట్టాల్సిన పని లేదు. ఓకే, దట్స్ ఇట్. నౌ ప్రింట్ సమ్ ఆఫ్ 2 నంబర్స్, మళ్ళీ సేమ్ రిజల్ట్. ఈ నంబర్ 1 ఏ కి అసైన్ అవుతుంది, నంబర్ 2 బి, సమ్ ఈక్వల్ టు a ప్లస్ బి, సమ్ వాల్యూ రిటర్న్ అవుతుంది. డన్. చూడండి, పైథాన్ 2 ఓకే, enter the first number. Maybe I'll do 9. Enter the second number 3 to 12.0. చూస్తున్నా 0 కూడా వచ్చింది మీకు. డాట్ పాయింట్ ఏదో మాట్లాడుతున్నారు. శ్రీను సార్ ఏమన్నా మాట్లాడాలా? లేదు సార్, నేను మాట్లాడలేదు. ఎనీవన్ ఎల్స్? విజయ్? లేదు సార్, నో సార్. ఓకే, ఫైన్. సో నౌ, సో లెట్స్ సే నేను ఇవి కూడా ఇస్తా. పైథాన్ లెట్స్ సే నేను నంబర్స్ ఇట్లా ఇస్తాను. ఐఎమ్ సారీ. సో enter the first number. Let's say ఏమంటే 2.2 or 2.3. enter the second number 8. Maybe 2. ఎంత వస్తుంది చెప్పండి అవుట్పుట్? 10.5. 10.5 5. అంతే కదా. 8, 9, 10. సో 0.3, 0.5 ఈ రకంగా వస్తుంది. గాట్ ఇట్? మీకు అర్థమైంది ఎంత సింపుల్ గా అయిపోయిందో. షెల్ స్క్రిప్ట్ లో మనం ఇది చేయడానికి చాలా కష్టపడ్డాం. మీకు గుర్తుందో లేదో? మీకు అర్థం చేయడానికి నాకు చాలా ఇబ్బంది కూడా అయింది అప్పట్లో. ఓకే, సో బట్ ఇక్కడ సింపుల్, ఈజీగా అయిపోతుంది. షెల్ స్క్రిప్ట్ లో ఏం చేసినామంటే, ఇఫ్ యూ రిమెంబర్, మళ్ళీ షెల్ చూపించాల్సి వస్తుంది కానీ, సో $A, $B, ఓకే, A ప్లస్ B, డాలర్ ముందు పెట్టి ఇలా చేసినాం. గుర్తుందా? యాడ్ నెంబర్ ఫంక్షన్ లో లోకల్ వేరియబుల్ సమ్ ఈక్వల్ టు $1, $2 ఈ రకాలుగా చేసినాం. బట్ ఇక్కడ వెరీ సింపుల్ అయిపోతుంది. ఐ హోప్ యు గాట్ ఇట్. యు ఆర్ విత్ మీ.
ఎస్, కైండ్లీ కన్ఫర్మ్. హలో Okay, ఫ్రెండ్స్. sir. సో నా ఇప్పుడు ఇది మీరు ఇందులో కూడా చేయొచ్చు బై ద వే. ఇప్పుడు లైనక్స్ లోనే కాదు, లైనక్స్ సర్వర్లోనే కాదు, విండోస్ సర్వర్లో కూడా మీరు చేసుకోవచ్చు. షెల్ స్క్రిప్ట్ ఇక్కడ వర్క్ కాదు, కానీ పైథాన్ వర్క్ అవుతుంది. మీరు సేమ్ స్క్రిప్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తుంటే డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఎంకేడిఐఆర్ ఏమని చెప్తా అంటే పైథాన్ అండర్స్కోర్ 5th August అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాను డెస్క్టాప్లో. మీరు కావాలి చూడొచ్చు. ఇక్కడ పైథాన్ అండర్స్కోర్ 5th. దీని లోపలికి వెళ్ళి ఓపెన్ చేసినా ఓకే, లేదంటే ఇక్కడ నుంచి మీరు అందులోకి వెళ్తారు. సిడి పైథాన్ అండర్స్కోర్ 5th August. ఇది ఎందులో విండోస్, బై ద వే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఏం చేస్తుంటే విఐఎం యాడ్ అండర్స్కోర్ numbers డాట్ py కాపీ పేస్ట్ చేస్తే ఇంకా మళ్ళీ టైప్ ఎందుకు, cat 2 కాపీ. ఓకే, ఇదేమో లినక్స్ సర్వర్, ఇదేమో విండోస్ మెషిన్. సర్వర్ కాదండి, బట్ యా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఎస్కేప్ shift:w. సో వేరే నా విండోస్ ల్యాప్టాప్ లో ఉన్నా. సో పైథాన్ యాడ్, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. Numbers broken with the starting floor. VIM. So definition, add numbers a comma b, sum a plus b, return sum. సో విండోస్ లో ఎగ్జిక్యూట్ Sir, చేస్తే మేబీ అది result స్ట్రింగ్స్ float. అనుకుంటా. Sorry, Result float value లో అనొచ్చు. విండోస్ లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు py అండి. ఇలా కూడా వర్క్ కావాలి. సరే, py యాడ్ నంబర్స్ డాట్ py ఎంటర్. ఓకే, సి లినక్స్ లో చేసేటప్పుడు ఏమో పైథాన్ అని పెట్టండి. ఓకే, సో విండోస్ లో చేసేటప్పుడు py అని పెట్టండి. ఓకే, సో ఎంటర్ ద ఫస్ట్ నంబర్. నేను 4.4 తీసుకుంటా. ఎంటర్ ద సెకండ్ నంబర్ 2.2 తీసుకుంటా. ఎంత వస్తుంది చెప్పండి అవుట్పుట్? 6.6. వచ్చిందా? వచ్చింది. ఇది ఇంకా ప్రిసైజ్ ఇస్తుంది, బట్ యా యూ గాట్ ద అవుట్పుట్ రైట్. ఈ రకంగా మీరు విండోస్ లో ప్రాక్టీస్ చేయొచ్చు, లైనక్స్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. సో స్మాల్ అబ్జర్వేషన్, విండోస్ లో చేసేటప్పుడు py పెట్టండి, లైనక్స్ లో చేసేటప్పుడు పైథాన్ పెట్టండి. ఓకే, మనం ముందుకు వెళ్దాం. సో అది పెద్ద మ్యాటర్ కాదు. నా కొన్ని ఇంపార్టెంట్, ఇప్పుడు మీకు ఫంక్షన్స్ అర్థమైనాయి. ఓకే, సో ఫంక్షన్స్ అంటే మెథడ్స్ ఉంటాయి, రెండు కైండ్ ఆఫ్ సిమిలర్. సో ఇప్పుడు మన డేటా టైప్స్ ఏంటివి మనం నేర్చుకున్నవి? సో మనం నేర్చుకున్న డేటా టైప్స్ ఏంటంటే ఈ టపుల్, లిస్ట్, సెట్, డిక్షనరీ పైన కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. దే ఆర్ సిమిలర్ టు ఫంక్షన్స్. అవి మనకు తెలిసి ఉండాలి. సో మన డెవాప్స్ ఇంజనీరింగ్ జర్నీ ఈజీ కావాలి అంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ తెలిసి ఉండాలి. సో అవి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నా దగ్గర లిస్ట్ ఉంది అబ్బా, 1 2 3 అని. సో నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. లిస్ట్ పేరు ఏంటిది? మై లిస్ట్. సో లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి, ఐటమ్స్ ఏంటివి? 1 2 3. నేను కొత్తగా 4ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ మెథడ్ ఏంటి చెప్పండి, ఆ ఫంక్షన్ ఏంటిది? అపెండ్. అపెండ్. నేను ఏం చేయాలి చెప్తా, మై లిస్ట్ డాట్ అపెండ్. ఏం అపెండ్ చేస్తున్నా? 4 అపెండ్ చేస్తున్నా. అప్పుడు ఏమైతే తెలుసా, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ 4 వస్తుంది. ఓకే, సరే మనం చూద్దాం, ఇది ప్రాక్టికల్గా చూద్దాం, ప్రింట్ చేస్తాం. సో లేదు, నేను ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను లిస్ట్ని. 1 2 3 4 దేంతో ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నా? కొత్త ఎలిమెంట్స్ ఏంటివి? 8 9 7. ఇప్పుడు ఏమైతే తెలుసా, నెక్స్ట్ టైం మళ్ళీ లిస్ట్ కొడితే 1 2 3 4 8 9 7 వస్తుంది. అట్లొద్దు, నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమని చేద్దాం అనుకుంటున్నా? ఈ 0th ఇండెక్స్ లో కొత్త ఐటమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇదేమో ఇండెక్స్, ఇదేమో ఐటమ్. ఈ ఇండెక్స్ లో మీకు చెప్పాను కదా, ఏ లిస్ట్ కైనా ఇండెక్స్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? 0 1 2 3. ఇప్పుడు 0th ఇండెక్స్ లో ఐటమ్ ఏంటి? 0ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ముందు ఒక 0 వస్తుంది. ఇక్కడ చూద్దాం, మనం ప్రాక్టికల్ చూద్దాం, బట్ ఫస్ట్ చూడండి. ఇది కొన్ని రెగ్యులర్లీ యూజ్డ్ మెథడ్స్. ఓకే, సో అట్లొద్దు, నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. అపెండ్ లిస్ట్ నేమ్ ఏదైనా ఉండండి, ఆ లిస్ట్ నేమ్ డాట్ అపెండ్, లిస్ట్ నేమ్ డాట్ ఎక్స్టెండ్,
లిస్ట్ నేమ్ డాట్ ఇన్సర్ట్. ఓకే, సో లిస్ట్ నేమ్ డాట్ రిమూవ్. లిస్ట్ నేమ్ ఓకే, ఇదేంటి రిమూవ్. సో ఏంది డాట్ రిమూవ్. ఏమవుతుంది? సో ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్ విల్ బి రిమూవ్. ఇప్పుడు నేను లెట్స్ 1 పెట్టినా అనుకో, ఇప్పుడు ఈ లిస్ట్ లో 1 ఎన్నిసార్లు ఉంది? ప్రస్తుతానికి ఒకటేసారి ఉంది. లెట్స్ ఇంకో 1 కూడా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ 1 ఎగిరిపోతుంది. ఇది అలానే ఉంటుంది. ఎందుకు? ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్ విల్ బి రిమూవ్. అది మనం చూద్దాం, ప్రింట్ చేద్దాం ఆఫ్టర్ రిమూవింగ్. ప్రింట్. నెక్స్ట్ అట్లనే పాప్ అని కూడా ఉంది. పాప్ అంటే కూడా మీకు తెలుసు, గిట్ విన్న వాళ్ళకి తెలుసు. పాప్ అంటే ఏంటిది? కైండ్ ఆఫ్ కట్. సో ఏమైతుంది అంటే ఇప్పుడు లెట్స్ మీరు పాప్ ఎలిమెంట్ అండి, పాప్డ్ ఎలిమెంట్ అని పెట్టి లెట్స్ మై లిస్ట్ డాట్ పాప్ అని పెట్టినట్టు లాస్ట్ ఎలిమెంట్ కట్ అయిపోతుంది. మై లిస్ట్ డాట్ పాప్ అని పెడితే లాస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు ఇది ఏది ఉందో అది ఎగిరిపోతుంది. అది ఎగిరిపోయి ఇక్కడ దీంట్లో సేవ్ అవుతుంది. సో వేర్ ఇస్ పాప్? యా, ఈ పాప్డ్ ఎలిమెంట్లో అంటే ఏదైనా సరే మీరు అక్కడ ఎక్స్ పెట్టుకోండి, పాప్డ్ ఎలిమెంట్ పెట్టుకోండి. మీరు దాన్ని చూస్తే ప్రింట్ కమాండ్లో మీకు అర్థమవుతుంది. తర్వాత పాప్ అయిన తర్వాత మళ్ళీ లిస్ట్ని ప్రింట్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇట్లా కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో లెట్స్ మీరు ఇండెక్స్ కావాలి. లెట్స్ మీరు ఒక ఐటమ్ ఇచ్చింది. లెట్స్ నేను ఇప్పుడు 4 ఇచ్చిన, దీని ఇండెక్స్ ఏంటి చెప్పండి? మై లిస్ట్ నాకు 3, ఫోర్త్ sir. ఎలిమెంట్ ఇండెక్స్ 3. కావాలి. ఏంటిది? 3, sir. 0 1 2 3. 2, 3. సో మీరు ఆ ఇండెక్స్ కొడితే అది వస్తుంది. ఇండెక్స్ ఆఫ్ 9, ఇది 9 లేదు. ఎందుకు వచ్చిన 9? ఓకే, మనం యాడ్ చేసినాం కదా, 897 దాని ఇండెక్స్ వస్తుంది. అట్లనే లెట్స్ నీకు డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయి, అకరెన్సెస్ కావాలి, కౌంట్ కావాలి. సో కౌంట్ వస్తుంది. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ కావాలి. సో సార్ట్ అనే ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది. రివర్స్ లో కావాలి, రివర్స్ అనే ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది. వేరే లిస్ట్ కి కాపీ చేయాలి. సో కాపీ అనే మెథడ్ ఉంది. ఉన్న లిస్ట్ ని ఎంప్టీ చేయాలి, క్లియర్ చేయాలి, క్లియర్ అనే మెథడ్ ఉంది. అట్లనే లెట్స్ నీకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి. లెట్స్ నాకు లిస్ట్ యొక్క లెంత్ కావాలి, లెంత్ ఆఫ్ మై లిస్ట్. ఓకే, సో నా లిస్ట్ లో మాక్సిమం నంబర్ కావాలి, మాక్సిమం ఆఫ్ మై లిస్ట్, మినిమం ఆఫ్ మై లిస్ట్, సమ్ ఆఫ్ మై లిస్ట్. ఇట్లా మనం చూడొచ్చు. సో మీకు ఐ హ్యావ్ ఎ పీడిఎఫ్. నాకు టైం కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి నేను చూడండి, లిస్ట్ లో అప్ అండ్ ఐటమ్ ఇది ఏం చేస్తే చెప్పండి. అప్ అండ్ అంటే లెట్స్ లిస్ట్ పేరు మై లిస్ట్ అనుకో, మై లిస్ట్ డాట్ అప్ అండ్ 5 అనుకో, 5 యాడ్ అవుతుంది. ఇన్సర్ట్ ఆ ఇండెక్స్ లో ఆ ఐటమ్ ఇన్సర్ట్ అవుతుంది. రిమూవ్ అది ఎగిరిపోతుంది. పాప్ ఆ ఇండెక్స్ లో ఏది ఉంటే అది పోతుంది. సో ఒక ఐటమ్ ఇచ్చి దాని ఇండెక్స్ కావాలి, ఇండెక్స్ ఆఫ్ ఐటమ్. కౌంట్ కావాలి, సార్ట్ కావాలి అసెండింగ్ ఆర్డర్లో, రివర్స్లో ఎక్స్టెండ్ చేయాలి. ఇట్లా రకరకాల బేసిక్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి లిస్ట్ పైన. ఇవి ఒకసారి మనం చూద్దాం. నేను ఏం చేస్తున్నా అంటే, సో ఫోకస్ హియర్, కాపీ. నేను బేసికల్లీ ఇవి మీకు హెల్ప్ అవుతాయి తర్వాత. dash. So VAM list operations అని పెడతా. ఓకే, అదర్వైజ్ యా లిస్ట్ ఆపరేషన్స్ డాట్ py ఆర్ఎల్స్ లిస్ట్ మ్యానిపులేషన్స్ అని వచ్చింది. అండ్ కాపీ చేస్తున్నా. మీరు కూడా ఫస్ట్ టైం కాపీ చేసుకోండి, బట్ మేబీ సెకండ్ టైం నుంచి మాన్యువల్లీ హ్యాండ్స్ ఆన్ చేయడానికి ట్రై చేయండి. జీజీ SKGG చూడండి, మై లిస్ట్ 1 2 3 4 1 అంట. మీరు ఏదైనా యాడ్ చేసుకోండి. సో సరే, నేను 1 2 తీసేస్తున్నా. ఆర్ఎల్స్ నేను 3 తీసేస్తున్నా. మీ చాయిస్. 1 2 4 1 డూప్లికేట్ ఉందా? ఉంది. ఎందుకు? లిస్ట్ లో డూప్లికేట్స్ అలౌడ్. దీన్ని మనం మాడిఫై చేయొచ్చా? మాడిఫై చేయొచ్చు. ఎందుకు? మ్యూటబుల్. ఇది ఆర్డర్డ్ ఇండెక్స్ ఉందా? ఉంది. సో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే లిస్ట్ కి అప్ అండ్ ఏం చేస్తున్నాం? 4 చేస్తున్నాం. మళ్ళీ తర్వాత ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్టర్ అప్ అండ్ లిస్ట్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఎక్స్ట్రా ఇన్సర్ట్ చేస్తున్నాం 897, ఎందుకంటే ఇది మ్యూటబుల్ కదా, మ్యూటేషన్ ఇది అలౌడ్. సో 897 యాడ్ చేస్తున్నాం. అదే టపల్కి అయితే చేయలేము. సో ఆఫ్టర్ ఎక్స్టెండ్ మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఇన్సర్ట్ చేద్దాం 0th పొజిషన్ లో, అంటే 0th ఇండెక్స్ లో 0ని యాడ్ చేద్దాం.
చూద్దాం మళ్ళీ. రిమూవ్ చేద్దాం. దేన్ని రిమూవ్ చేద్దాం? 1 అని రిమూవ్ చేద్దాం. ఫస్ట్ 1 మళ్ళా ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఒక ఎలిమెంట్ ని పాప్ చేద్దాం. ఓకే, సో లాస్ట్ కట్ అయిపోతుంది. పాప్ అంటే చివరిలో కట్ అవుతుంది. సో ఓకే, పాపింగ్ అన్ ఎలిమెంట్, అందుకే నేను కమెంట్ కూడా పెట్టినా, పాపింగ్ అన్ ఎలిమెంట్, రిమూవింగ్ అండ్ దాన్ని రిటర్న్ కూడా చేస్తున్నా. లాస్ట్ కట్ అయిపోతుంది, దాన్ని రిటర్న్ చేపిస్తున్నా పాప్డ్ ఎలిమెంట్ కి, అది ప్రింట్ చేస్తున్నా ఏది కట్ అయిందో. సో అండ్ ఆ లిస్ట్ మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. మళ్ళా 9th మనం 8, 9 యాడ్ చేసినాం కదా, దానికి ఇండెక్స్ నెంబర్ కావాలి. సో ఇండెక్స్ ఆఫ్ 9 మనకు వస్తుంది. అట్లా నేను ఏం చేస్తున్నా, 1 ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేస్తున్నా. సో కౌంట్ ఆఫ్ 1 నేను ఏం చేస్తున్నా, మై లిస్ట్ డాట్ కౌంట్ ఆఫ్ 1 మనకు అది కనిపించాలి. సో అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తున్నా, రివర్స్ ఆర్డర్లో చేస్తున్నా. సో లిస్ట్ని వేరే దగ్గర కాపీ చేస్తున్నా. సో దాన్ని నేమ్ ఏమని పెడుతున్నా, కాపీడ్ లిస్ట్ అని పెడుతున్నా. సో మై లిస్ట్ డాట్ కాపీ మెథడ్ పేరు ఏంటంటే కాపీ మెథడ్. సో లిస్ట్ కొత్త లిస్ట్ పేరు ఏంది, కాపీడ్ లిస్ట్, అది కూడా ప్రింట్ చేస్తున్నా. సో పాత లిస్ట్ని క్లియర్ చేస్తున్నా. అంటే పాత లిస్ట్ని క్లియర్ చేస్తున్నా అంటే ఎంటీ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. డిలీట్ కాదు, ఎంటీ, క్లియరింగ్ ద లిస్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లెంత్ ఆఫ్ ద లిస్ట్, పాత లిస్ట్ లెంత్ చూస్తున్నా, కొత్త లిస్ట్ లెంత్ చూస్తున్నా. పాత లిస్ట్ లెంత్ ఎంత రావాలి చెప్పండి, ఐమ్ ఆస్కింగ్ యూ. సో పాత లిస్ట్ లెంత్ 0 రావాలి, ఎందుకు, నేను క్లియర్ చేసిన మొత్తం. కొత్త లిస్ట్ లెంత్ మాత్రం ప్రాపర్గా రావాలి. సో మాక్సిమం ఆఫ్ దట్ లిస్ట్, మాక్సిమం నెంబర్ ఆఫ్ లిస్ట్, మినిమం నెంబర్ ఆఫ్ దట్ లిస్ట్, సమ్ ఆఫ్ దట్ లిస్ట్. సో లిస్ట్లో ఉన్న నెంబర్స్ అన్ని సమ్ అవుతాయి. సో ఇవన్నీ ఏంటంటే డే టు డే మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ యూజ్ చేసే. ఎస్కేప్, షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ షిఫ్ట్. కన్ఫ్యూజ్ కాకండి, మీరు రికార్డింగ్ ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా రికార్డింగ్ చూస్తే నీకు అన్ని అర్థమవుతుంది. సో చెప్పండి ఏం చేయాలి, పైథాన్ లిస్ట్ ఆపరేషన్స్ డాట్ py. చూడండి. సో ఫస్ట్ ఇక్కడ కంపేర్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటిది, ఆఫ్టర్ అపెండ్. ఆఫ్టర్ అపెండ్ ఫస్ట్ ఏంటిది 1 2 3 4. నేను ఇందులో ఏదైనా కట్ చేసినట్టు కదా, తీసేసిన 1 2. చూడండి. సో మనం ఫస్ట్ మెథడ్ ఏం యూజ్ చేసినాం, అపెండ్. అపెండ్ చేస్తే ఆఫ్టర్ అపెండ్ ఏం అపెండ్ చేసినాం, 4 అపెండ్ చేసినాం. 1 2 4 1 4 యాడ్ అయ్యింది. తర్వాత ఏంటి, ఎక్స్టెండ్ చేసినాం, ఎక్స్టెండ్ ఫంక్షన్ తోటి, ఎక్స్టెండ్ మెథడ్ తోటి 8 9 7 ఎక్స్టెండ్ అయింది. సో ఇన్సర్ట్ చేసినాం, ఏం ఇన్సర్ట్ చేసినాం, 0th ఇండెక్స్ లో 0 ఇన్సర్ట్ చేసినాం. ఇది ఇన్సర్ట్ అయింది. చూడండి ఏం రిమూవ్ చేసినాం, మళ్ళీ 1ని రిమూవ్ చేసినాం. ఆ రిమూవ్ కూడా ఏది చేసినాం, ఫస్ట్ అక్కరెన్స్ అంటే ఇది రిమూవ్ అయింది, E1 రిమూవ్ అయింది, E1 అట్లనే రిమూవ్ చేసినాం. ఓకే, పాప్ చేసినాం. పాప్ చేస్తే ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. సో 7 డిలీట్ అయింది. అందుకే మీరు మళ్ళీ ఆఫ్టర్ పాప్ అయిన తర్వాత లిస్ట్ చూస్తే 9 వరకే చూపిస్తుంది. సో మళ్ళీ 9 యొక్క ఇండెక్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇది నా లేటెస్ట్ లిస్ట్, దీనిలో 9 ఇండెక్స్ ఏంటి చెప్పండి. 0 1 2 3 4 5 6 వచ్చిందా, 6. కౌంట్ ఆఫ్ 1. సో ప్రస్తుతానికి ఒకటే 1 ఉంది. సో 1. ఓకే, ప్రాపర్ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేసిన 0 1 2 4 4 8 9. ఒకవేళ కౌంట్ ఆఫ్ 4 కొడితే 2 టైమ్స్ వచ్చేది. ఇక్కడ రివర్స్ చేసిన, రివర్స్ వచ్చేది. నేనేం చేయలే, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ వాడుకున్నా. లిస్ట్ని కాపీ చేసుకున్నా. సో లిస్ట్ని కాపీ చేసుకున్నా. ఏ లిస్ట్ని, రివర్స్ అయిన తర్వాత కాపీ చేసిన, అందుకే రివర్స్డ్ లిస్టే కాపీ అయింది. మళ్ళీ ఒరిజినల్ లిస్ట్ని ఎంటీ చేసిన, క్లియర్ చేసిన, ఏమీ లేదు. సో లెంత్ ఆఫ్ ఒరిజినల్ లిస్ట్ 0, లెంత్ ఆఫ్ కాపీడ్ లిస్ట్ 1 2 3 4 5 6 7. సో 7. మాక్సిమం ఎంత లిస్ట్లో, 9. మినిమం ఎంత, 0. సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్, ఇవన్నీ సమ్ చేస్తే ఎంత, చేయండి ఒకసారి, 28 వస్తుంది. గాట్ ఇట్ సార్, మీకు లిస్ట్ ఆపరేషన్స్ అర్థమైనాయా? అర్థమైంది సార్. ఎవ్రీవన్ ఓకే, చల్లదండి. టేక్ బ్రేక్. 8:15 అవుతుంది. మనం ఒక 8:20 కనెక్ట్ అయ్యాం.
Hello friends, are you all back? Please confirm. Hello. Yeah, no. Okay. Type చేయండి కదా, either type or talk. That's how I'll get to know మీరు వింటున్నారా లేదా. Yeah. Yeah, fine. చలో. Yes, sir. Now మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, సో లిస్ట్ మీద చూసినాం కదా ఈ బేసిక్ మెథడ్స్, అట్లనే టపుల్ మీద కూడా చూద్దాం. టపుల్ మీద కూడా చూద్దాం. సో లిస్ట్ మీద అయితే మీకు అర్థమైపోయింది కదా, ఇవి మీరు మీ సైడ్ నుంచి ఎక్స్పెరిమెంట్ చేయండి. సో మీరు లిస్ట్లో నంబర్స్ మార్చండి, ఓకే, సో ఇక్కడ ఇండెక్స్ మార్చండి, డూప్లికేట్స్, ఇంకా మీకు నచ్చినట్టు ఎక్స్పెరిమెంట్ చేయండి. టపుల్ పైన చూద్దాం. సో టపుల్ ఏంటంటే బేసికల్లీ ఇమ్యూటబుల్. ఓకే, దాని ప్రాపర్టీ అది ఇమ్యూటబిలిటీ ఉంది దానిపైన. అంటే దాన్ని మేము మాడిఫై చేయొచ్చా? మాడిఫై చేయలేము. అంటే ఇప్పుడు దానిపైన అప్ అండ్ రిమూవ్, పాప్ ఇట్లాంటివన్నీ పనిచేయవు. చేస్తాడు. సో టపుల్ పైన ఇవి ఉండవు, ఇంకా ఈ అప్ అండ్ కొత్త ఎలిమెంట్ యాడ్ చేయలేము, ఎందుకంటే ఒకసారి టపుల్లో అది ఫిక్స్. ఓకే, సో లిస్ట్లో అయితే మనం ఏదైనా చేయొచ్చు. టపుల్లో ఉన్నాం, ఒకసారి టపుల్లో యాడ్ చేస్తే ఇంకా మనం దాన్ని చేయలేము. నా మన దీంట్లో ఏముంది, బేసికల్ దీంట్లో మెయిన్ ఫంక్షన్స్ ఏంటివి ఆర్ మెథడ్స్ ఏంటివి అంటే, లెంత్ ఆఫ్ టపుల్ ఏం చేస్తుంది, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తుంది. ఇండెక్స్ ఆఫ్ ఐటమ్ అంటే మీరు ఒక ఐటమ్ ఇచ్చిండ్రు, దాని ఇండెక్స్ కావాలి. లెట్స్ ఇప్పుడు నా టపుల్లో 1 2 3 ఉంది. నేను ఏం చేస్తాను అంటే ఇండెక్స్ ఆఫ్ 3 అంట. ఏమొస్తుంది చెప్పండి, ఇండెక్స్ ఆఫ్ 3 అంటే 2. 2 వస్తుంది. సరే, నేను 1 2 3 4 5 8 3 7 ఉంది. నేను మళ్ళీ ఇండెక్స్ ఆఫ్ 3 అంట. ఏమొస్తుంది చెప్పండి, 3 2 టైమ్స్ ఉన్నాయి, అయినా 2నే వస్తుంది. ఎందుకు? ఫస్ట్ అకరెన్స్ వస్తుంది. కౌంట్ కావాలి. సరే, ఇప్పుడు టపుల్లో డూప్లికేట్స్ అలౌడా? ఎస్ అలౌడ్. అందుకే ఒకవేళ కౌంట్ కావాలంటే కౌంట్ తీసుకోవచ్చు, కౌంట్ ఆఫ్ ఐటమ్. ఇది బేసిక్ మెథడ్స్ ఆన్ టపుల్. బేసిక్ మెథడ్స్ ఆన్ టపుల్. క్లియరా? హలో ఫ్రెండ్స్, ఇది Yes, క్లియరా? sir. Yes, sir. ప్రాక్టికల్ చేద్దాం. ప్రాక్టికల్ చేసిన బెటర్ అర్థమైందని అనుకుంటా. సో లెట్స్ నేను ఏం చేస్తున్నా మై టపుల్ అని తీసుకుంటున్నాను. మై టపుల్ ఏవో ర్యాండమ్ నంబర్స్ పెట్టాను. ర్యాండమ్ నంబర్స్ నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ చూడండి, సో కౌంటింగ్ ద అకరెన్సెస్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో నేను ఇందాక చూపించిన కౌంట్. సో ఇక్కడ ఇది క్లోజ్ చేస్తాయి అన్నెసరీ. సో కౌంట్, ఇది కౌంట్ ఆఫ్ ఐటమ్ ఎన్నిసార్లు ఉందో చెప్తుంది. సో అదే ఇది. సో కౌంట్ ఆఫ్ 1 ఎన్నిసార్లు ఉంది చెప్పండి, 1 2 2 టైమ్స్ ఉంది. సో మనకి ఇప్పుడు ఏం రావాలి, కౌంట్ ఆఫ్ 1 ఎంత రావాలి, ఇక నెంబర్ 2 రావాలి. ఓకే, నెక్స్ట్ ఒక నంబర్ చెప్పిన ఇండెక్స్. సో టపుల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 9 ఏమొస్తుంది చెప్పండి, ఇండెక్స్ ఆఫ్ 9 5. 1 2 3 4 5 6 5 6 7 0 5 1 2 3 4 5 5 వస్తుంది. 5. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద టపుల్, దీని లెంత్ వస్తుంది 1 2 3 4 5 6 7 8 సమ్ 9 ఏమో వస్తుంది అనుకుంటా, లెంత్ ఆఫ్ ద టపుల్. నెక్స్ట్ ఈ టపుల్లో మాక్సిమం ఎంత, 9. సో మాక్సిమం కావాలంటే మ్యాక్స్ ఆఫ్ టపుల్, లేదు మినిమం కావాలంటే మిన్ ఆఫ్ టపుల్, సమ్ కావాలంటే సమ్ ఆఫ్ టపుల్. ఈ రకంగా చేసుకోవచ్చు. అండ్ సార్టెడ్ ఆర్డర్లో కావాలి, సో సార్టెడ్ ఆఫ్ టపుల్. ఆర్ యు విత్ మీ? హలో ఫ్రెండ్స్, Yes, sir. సో చూద్దాం. టపుల్ ఆపరేషన్ టపుల్ డాట్ py అని పెడుతున్నాం. ఓకే, చూద్దాం. మీకు బేసిక్ కాన్సెప్ట్ అనేది కాదు, అందులో పెద్ద లాజిక్ ఏం లేదు. సో టపుల్ నేమ్ డాట్ కౌంట్ డాట్ ఇండెక్స్ లెంత్, ఈ ఫంక్షన్ పేరు లెంత్, మ్యాక్స్ మిన్ సమ్. ఇంకేం చేస్తున్నా, ఆ టపుల్ని సార్టెడ్ ఆర్డర్లో చేస్తున్నా, దాన్ని లిస్ట్గా కన్వర్ట్ చేస్తున్నా. ఇంకా సార్టెడ్ లిస్ట్ ఈక్వల్ టు, సో సార్టెడ్ ఆఫ్ టపుల్, సార్టెడ్ లిస్ట్ వస్తుంది. python
టపుల్ డాట్ పివై. సో ఒకసారి మినిమైజ్ చేస్తా, మనం అనుకున్నట్టు వచ్చింది కదా నాకు చెప్పు. ఇక్కడ నుంచి సో ఫస్ట్ ఏంటిది కౌంట్. సో కౌంట్ ఆఫ్ వన్ ఎన్నిసార్లు ఉంది, ఇది ఇచ్చిన మన టపుల్. సో 1 ఎన్నిసార్లు ఉంది, 2 టైమ్స్ ఉంది. 1 2 టైమ్స్ ఉంది. 1 1 2 టైమ్స్, అందుకే 2 వచ్చింది. ఇండెక్స్ ఆఫ్ 9 5 వచ్చింది. లెంత్ ఆఫ్ టపుల్ 9 వచ్చింది. ఇందులో మాక్సిమం ఎలిమెంట్ ఎంత, ఇదే మాక్సిమం ఎలిమెంట్ 9. మినిమం ఎలిమెంట్ ఎంత, 0 ఏం లేదు. సో 1 మినిమం ఎలిమెంట్. సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత మీరు క్యాలిక్యులేట్ చేయండి. సమ్ లేదా అడిషన్ ఫంక్షన్ అప్లై చేయండి. 36. సో సో ఈ టపుల్ని లిస్ట్ లాగా చేయొచ్చా, సార్ట్ చేసి లిస్ట్ లాగా చేయొచ్చా? ఇక్కడ అదే చేసిన చూడండి, సార్టెడ్ లిస్ట్. సార్టెడ్ టపుల్ యాజ్ లిస్ట్, అందుకే మీకు ఇక్కడ ఎట్లా వచ్చింది, స్క్వేర్ బ్రాకెట్స్ లో వచ్చింది. ఇప్పుడు మీరు దీని మీద అప్ అండ్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే టపుల్ మీద చేయలేదు కొత్తవి, కానీ లిస్ట్ మీద యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు, ఈ లిస్ట్ మీద ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఏం చేయొచ్చు, ఈ ఫంక్షన్ అప్లై చేసి అప్ అండ్ టపుల్ ఇక్కడ అంటే ఏం చేసిన తెలుసా, ఈ టపుల్ని లిస్ట్ లాగా కన్వర్ట్ చేసిన, సార్ట్ చేసి లిస్ట్ లాగా కన్వర్ట్ చేసిన. నా ఇప్పుడు ఈ లిస్ట్ పైన మనం ఏమైనా చేయొచ్చా, చేయొచ్చు. కాబట్టి ఈ లిస్ట్కి ఏమైనా పెడతా అంటే సార్టెడ్ లిస్ట్ కదా. ఓకే, ఈ లిస్ట్ నేమ్ ఏంటిది, సార్టెడ్ లిస్ట్. సో సార్టెడ్ లిస్ట్ డాట్ అప్ అండ్ ఏం యాడ్ చేద్దాం, 4 యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆ లిస్ట్ మీద ఒకసారి డిస్ప్లే చేయండి, సార్టెడ్ లిస్ట్. చూడండి కాపీ, ఈ దీన్ని యాడ్ చేస్తున్నాయి. జస్ట్ మీకు అర్థం కావడానికి, కన్ఫ్యూజ్ అయితే వదిలేయండి. సో డోంట్ కాంప్లెక్స్ ఏం చేసుకోవాల్సిన పని లేదు. అర్థమైతే ఫైన్, అర్థం కాకపోతే వదిలేయండి. మళ్ళీ రికార్డింగ్ చూసి అన్నీ అర్థమవుతాయి. పేస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, టపుల్కి యాడ్ కాకపోయినా లిస్ట్ మనం చేసినాం కాబట్టి ఆ లిస్ట్కి 4 యాడ్ అవుతుంది. చూడండి చూడండి, ఇదేమో సార్టెడ్ టపుల్ 9, కొత్తగా 4 యాడ్ అయింది లిస్ట్కి. ఆఫ్టర్ అప్ అండ్ 4 యాడ్ అయింది. గాట్ ఇట్? Yes, sir. ఓకే, సో అదే టపుల్ ఆపరేషన్స్, టపుల్ మ్యానిపులేషన్. నా ఇప్పుడు సెట్ కొద్దాం. సో సెట్ ఏంటి ప్రాపర్టీ, సెట్ యొక్క యూనిక్ ప్రాపర్టీ ఏంటిది, డూప్లికేట్స్ ఉండవు. ఓకే, సో సెట్స్ ఆటోమేటికలీ రిమూవ్ డూప్లికేట్స్. అన్ఆర్డర్డ్, దీనికి ఇండెక్సింగ్ ఉండదు. సో ఇండెక్సింగ్ ఉండదు కాబట్టి మీరు ఇండెక్స్ ఇచ్చేది కనుక్కోలేదు. మ్యూటబుల్, ఓకే, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఫైన్. మరి సెట్కి ఏముంటుంది జనరల్లీ మీరు ఆలోచిస్తే, ఫస్ట్ థింగ్ ఇండెక్స్ ఉండదు. సో మీరు ఇట్లా ఇండెక్స్ ఆఫ్ ఐటమ్లు అవి నడవవు, అవి ఐ మీన్ వీ కెనాట్ డూ దాట్. 2, ఓకే, సో ఇక్కడ పాప్ చేసినా కూడా ఎక్కడి నుంచి పాప్ అవుతుంది, ఆర్డర్ లేదు కదా, చివరి నుంచో ముందు నుంచో కాదు, ఏదో ఒకటి ర్యాండమ్ గా కట్ అయిపోతుంది. అదే కదా, రిమూవ్స్ అండ్ రిటర్న్స్ అండ్ ఆర్బిటరీ ఎలిమెంట్, ఆర్బిటరీ ర్యాండమ్ గా పోతుంది. అండ్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు లెట్స్ 2 సెట్స్ ఉన్నాయి, ఇది ఒక సెట్, ఇది ఒక సెట్. యూనియన్ అంటే మీనింగ్ అంటే చెప్పండి. ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ 3 4 5 ఉన్నాయి. ఇవి రెండింటి యూనియన్. చిన్నప్పుడు మ్యాథ్స్ చేసిందా సార్ కంబైనింగ్. ఏమొస్తుంది చెప్పండి single అవుట్పుట్, set. ఈ రెండింటి అవుట్పుట్ ఏమొస్తుంది యూనియన్ అంటే? 1 2 3 4 5. 1 2 3 4 1 2 5. 3 4 5. రెండింటి ఇంటర్సెక్షన్ ఏంటి చెప్పండి? 3. 3. గుర్తుందా చిన్నప్పుడు మనం చేసినాం, ఇది ఏ అనుకోండి, అవును ఇది సార్. బి అనుకోండి, యూనియన్ ఇంటర్సెక్షన్, ఈ మధ్యలో ఇంటర్సెక్షన్. ఓకే, Yes. సో అదే ఇంటర్సెక్షన్ అంటే ఇదే, రెండింటి మధ్యలో కామన్ ఉన్నది 3 3. డిఫరెన్స్ అంటే ఏంటి అంటే, ఇది ఏ ఇది బి అనుకోండి, ఇది మొత్తం తీసేసేయాలి అంటే ఈ 3 కూడా వెళ్ళిపోతుంది, ఓన్లీ 1 2 డిఫరెన్స్. అదే ఇది సెట్. గాట్ ఇట్? సో డిఫరెన్స్ Yes, sir. returns a new set containing elements in the first set but not in the second set. డిఫరెన్స్ అంటే ఏంటంటే, ఇది 1 2 3 4 5 కదా, డిఫరెన్స్ ఏంటంటే 1 2 వస్తుంది. యూనియన్ అంటే 1 2 3 4 5 వస్తుంది. ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ 3 వస్తుంది. చిన్నప్పుడు మన మ్యాథ్స్ ఎంపీసీ స్టూడెంట్స్కి ఐడియా ఉండొచ్చు.
అదే ఇది. ఓకే, చూడండి నేను ఏం చేస్తా, కాపీ చేస్తా, సెట్ 1 2 3 4 5 మై సెట్. సో ఎలిమెంట్ కి ఏమైనా యాడ్ చేయొచ్చా? యా, యూ కెన్ యాడ్. సో ఆఫ్టర్ యాడింగ్ సెట్ 6 అయింది. సో రిమూవ్ చేయాలంటే ఏంటిది రిమూవ్, దేన్ని రిమూవ్ చేస్తున్నాం? 4ని రిమూవ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ 4ని రిమూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ పాప్ చేయాలి, ఆర్బిటరీగా పాప్ అయితే ఏదో ఒకటి వెళ్ళిపోతుంది. లిస్ట్ని క్లియర్, సెట్ని క్లియర్ చేయాలి, క్లియర్. ఓకే, సెట్ ఆపరేషన్ చూద్దాం. ఇది సెట్ ఏ అనుకుందాం, సెట్ బి అనుకుందాం. యూనియన్ అంటే ఏమొస్తుంది చెప్పండి? 1 2 3 4 5. ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది చెప్పండి? 3 వస్తుంది, రెండింటికి కామన్ ఉంటుంది. డిఫరెన్స్ ఏమొస్తుంది? ఈ 1 2 వస్తుంది. హలో ఫ్రెండ్స్, కెన్ యూ హియర్ మీ? Yes, sir. అంటే Yes. am I going speed? I'm going No, fast. no, sir. No, sir. కాపీ మాట్లాడండి ప్లీజ్. ఏం చేస్తా? విఐఎం సెట్ డాట్ పివై ఇన్సెట్ పేస్ట్. ఓకే, మీరు పైథాన్ సెట్ డాట్ పివై సార్ మీరు చూడండి, కావాలంటే కంపేర్ చేసి చూడండి మేము అనుకున్న రిజల్ట్ వచ్చిందో లేదో. ఓకే, చూడండి ఫస్ట్ టైం 6ని యాడ్ చేసినాం. సెట్ ఇది సెట్ ఎట్లుంటుంది? కర్లీ బ్రేసెస్ లో ఉంటుంది. సో 6ని యాడ్ చేసినాం, 6 వచ్చింది. ఏం రిమూవ్ చేసినాం? 4 రిమూవ్ చేసినాం. ఇక్కడ 4 లేదు, 4 ఎగిరిపోయింది. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ పాప్ అయింది. ఏ ఎలిమెంట్? ర్యాండమ్గా ఏదైనా అవుతుంది, ఎందుకంటే దీనికి ఇండెక్స్ లేదు, ఆర్డర్ లేదు. సో సరే 1 అయింది, 1 కట్ అయిపోయింది. పాప్ అయిన తర్వాత 2 3 5 6 2 3 5 6 ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్ చేసినాం సెట్ని, ఏం లేదు. యూనియన్ 1 2 3 4 5. ఇంటర్సెక్షన్ 3. డిఫరెన్స్ 1 2. అంతే, సింపుల్. ఓకే, మధు సార్, సరే. సార్ అక్కడ మనకి మీరు ప్రింట్ దగ్గర ఆఫ్టర్ యాడింగ్ ఎలిమెంట్ 6 అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కదా సార్. సో అక్కడ ప్రీవియస్ గా మనం ఆల్రెడీ యాడ్ 6 అని చెప్పేసి ఇస్తున్నాం కదా ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్. సో అప్పుడు ఓన్లీ మై సెట్ అని ఇచ్చినా వస్తుందేమో కదా సార్, కమెంట్ ఇవ్వాలా ఖచ్చితంగా? ఏ కమెంట్ నాకు అర్థం కాదు. సో అక్కడ కింద ప్రింట్ పక్కన ఆఫ్టర్ యాడింగ్ ఎలిమెంట్ 6 అని చెప్పేసి మీరు ఇది మెన్షన్ మనకు అర్థం చేస్తున్నారు కదా. కాడానికి బ్రో, అచ్చా, ఓకే 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 సార్, ఇది లేకుండా వస్తుంది. ఓకే ఓకే ఇక్కో హలో మధు కిరణ్, హలో అనేది మనకు అర్థం కావడానికి, మధు అనేది Yeah. అది ఓకే అర్థమైందా? సార్, ఓకే ఇది అర్థమైంది లేకున్నా సార్. కూడా మీకు ఈ మైండ్ సెట్ ఉంటే చాలు. ఇది మనకు తెలియాలి కదా ఏం యాడ్ అయింది అని. ఓకే ఓకే సార్, మీరు ఆఫ్టర్ ఎలిమెంట్ 6 కాకపోతే మీరు ఇంకేదో పెట్టుకోండి. ఓకే, ఓకే సార్. చలో ఇప్పుడు సేమ్ డిక్షనరీ మీద చేద్దాం. సేమ్ థింగ్స్ మనం ఇప్పుడు డిక్షనరీ మీద చేద్దాం. డిక్షనరీ ఏంటి చెప్పండి? కీ వాల్యూ పేరు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో మై డిక్షనరీ నేమ్ మధు, ఫోన్ ఇది నా ఫోన్ నంబర్, సిటీ హైదరాబాద్. జితేందర్ యు ఆర్ దేర్ బ్రో? ఐ థింక్ లాస్ట్ క్లాస్ లో ఐ థింక్ జితేందర్ ఎవరో ఒక కన్సర్న్ రైజ్ చేశాడు. ఏంటి తను రైజ్ చేసిన కన్సర్న్? ఇది కోర్స్ లో ఉండొద్దు అన్నారు, అంతేనా? Yes. ఇదేనా మీ క్వశ్చన్? Yeah, Okay. Madhukar. See, basically now I'll clear. So now it is the time to clear. So నేను clear చేస్తున్నాను. సో see, మీరు ఫోన్ నంబర్ ఇస్తుండ్రు, కానీ ఫోన్ నంబర్ని మీరు న్యూమరిక్ లాగా పాస్ చేయట్లేదు, స్ట్రింగ్ లాగానే పాస్ చేస్తారు. ఎందుకు పాస్ చేస్తారు స్ట్రింగ్ లాగా? మరి న్యూమరిక్ లాగా పాస్ చేయొచ్చు కదా. అంటే ఈ కోడ్స్ తీసేస్తేనేమో న్యూమరిక్ ఇంట్లో అవుతుంది, డేటా టైప్ ఇంట్ అవుతుంది. కోడ్స్ పెడితే డేటా టైప్ ఏమవుతుంది? String స్ట్రింగ్ అవుతుంది. మరి స్ట్రింగ్ పెట్టాలా ఇంట్ పెట్టాలా? వాట్ డూ యూ థింక్? మీరు ఆలోచించండి అందరు. ఓ మేబీ అది వాల్యూ కాబట్టి స్ట్రింగ్ పెట్టాలేమో సార్, అవి కోడ్స్ పెట్టాలి. బేసికల్లీ మీరు స్ట్రింగ్ పెట్టినా ఓకే, ఇంట్ పెట్టినా ఓకే, కానీ మీరు ఒక ఇంట్ అంటే కోడ్స్ తీసేసినప్పుడు ఏమైతే తెలుసా? కొన్నిసార్లు కొందరు ఫోన్ నెంబర్ ఎలా ఇస్తారంటే 0 అని ముందు పెడతారు, తెలుసా? కొన్ని నెంబర్ 0తో కూడా స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏమైతే తెలుసా? 0 కన్సిడర్ కాదు, ఇక్కడ నుంచి కన్సిడర్ అవుతుంది. ఎందుకంటే నంబర్ మీరు 073 పెట్టినా 73 అన్నా ఒకటే, అంటే 01 అన్నా 1 అన్నా ఒకటే, 02 అన్నా 2 అన్నా ఒకటే. సో మేబీ ఫార్మాట్ అయిపోతుంది. మీరు సరిగ్గా
పాస్ చేయకపోతే ఫోన్ నంబర్ మ్యానిపులేట్ అవుతుంది. సో యూ షుడ్ పాస్ ఇట్ యాజ్ అ స్ట్రింగ్ ఓన్లీ, నాట్ యాజ్ అ ఇంటీజర్. అండ్ ఆల్సో కొందరు ఏం పెడతారు, +91 అని పెడతారు. ఐడియా ఉందా? సో కొందరు ఏం పెడతారు, ఎస్ +91 అని పెడతారు, ఇలా పెడతారు. అప్పుడు ఏం చేయాలి మరి చెప్పండి? సో అందుకే ఫోన్ నంబర్ జనరల్లీ స్ట్రింగే పెట్టాలి. అదే ఇప్పుడు ఏజ్ పాస్ చేస్తున్నారు, నంబర్ పెట్టండి. గాట్ ఇట్ జితేందర్ అండ్ ఎవ్రీవన్? Yeah, bro. Got it, bro. క్లారిటీ వచ్చిందా మీకు? సో ఫోన్ నంబర్ Yeah, I అయితే got clarity. స్ట్రింగే పెట్టాలి. అదే మీరు వేరే ఏజ్ లేదంటే వేరే ఏదైనా ప్రాపర్టీ పెట్టాలి, కీ వాల్యూ పెట్టాలంటే ఒకవేళ న్యూమరిక్ అయితే సింపుల్, అప్పుడు ఇది ఇంటీజర్ పెట్టుకోండి. సో మీరు ఆలోచించండి, మీరు పెట్టేది న్యూమరికా లేదంటే వేరే ఏదైనా. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే, ఇలా పెడితే ఇప్పుడు ఇది మనం ఖచ్చితంగా స్ట్రింగ్సే పెట్టాలి. సో చలో ఫైన్, హోప్ యూ గాట్ ఇట్. చలో నా దగ్గర ఉన్న డిక్షనరీ, దీనిపైన ఏం ఆపరేషన్ చేస్తాం అబ్బా చెప్పండి? డిక్షనరీ ఆపరేషన్స్ ఏముంటాయి? డిక్షనరీ ఆపరేషన్స్ ఏముంటాయి అంటే, ఆర్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ ఏముంటాయి అంటే, మీరు యాడ్ చేయొచ్చు డిక్షనరీలో. యాడ్ న్యూ ఐటమ్, ఓ సారీ. సో డిక్షనరీకి మెయిన్లీ కీస్, అందులో ఏం కీస్ ఉన్నాయి, కీ వాల్యూ పేరు కదా, కీ వాల్యూ. సో మీకు కీస్ కావాలి, కీస్ కనిపిస్తాయి. వాల్యూస్ కావాలి, వాల్యూ కనిపిస్తాయి. ఐటమ్స్ కావాలి అంటే కీ వాల్యూ రెండు కావాలి, ఎలిమెంట్స్ అన్ని కావాలి, కీ వాల్యూస్ ఐటమ్స్. ఓకే, లెట్స్ నేను ఇప్పుడు కీ ఇస్తా, దాని వాల్యూ కావాలి, డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. సో జనరల్లీ మీరు కీ వాల్యూ ఇస్తారు కదా, కొన్నిసార్లు మీరు వాల్యూ లేకుండా డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయొచ్చు. మనం చూద్దాం, ప్రస్తుతానికి అయితే జస్ట్ ఫెమిలియర్ అండి ఇది. సో సో గెట్ కీ డిఫాల్ట్, సెట్ డిఫాల్ట్, అప్డేట్, డిక్షనరీని అప్డేట్ చేయాలని చేయొచ్చు, పాప్ కట్ చేయొచ్చు, రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద వాల్యూ ఫర్ ద గివెన్ కీ అండ్ డిఫాల్ట్ వాల్యూ ఇఫ్ నాట్ ఫౌండ్. చూద్దాం, సింపుల్. నేను ఏం చేసిన, అప్డేట్ మీకు కూడా ఇట్లా అవుతుందా? ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తే టెర్మినల్ నుంచి బయటకు వచ్చేస్తున్నా. ఎస్ సార్. Yeah, అవును సార్. అవుతుంది, bro. యూజ్ టాప్ టాప్ కమాండ్ పెట్టేస్తాను. dig dictionary.py insert. Okay, last 2 minutes. So I know we are running, time అయిపోతుంది. సో జస్ట్ నేను ఏం చేస్తున్నా, ఏం చేయట్లేదు చూడండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నా, యాక్సెసింగ్ వాల్యూ బై కీ. సో నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు నా నేమ్ ఏంటిది, మధు. సో ప్రింట్, సో ఏంది డిక్షనరీ పేరు ఏంటంటే మై డిక్షనరీ ఆఫ్ నేమ్. నేమ్ యొక్క నేమ్ ఏంటిది, ఇక్కడ మధు వస్తుంది, నేమ్ దగ్గర మధు వస్తుంది. సో ఫోన్, ఓకే. నెక్స్ట్, సో గెట్ కమాండ్ ఏం చేస్తున్నా, డిఫాల్ట్ వాల్యూ తెచ్చుకుంటున్నా. బేసికల్ గా శాలరీ అనేది లేదు, మీరు గమనించండి. శాలరీ ఉందా, లేదు. సో నాట్ అవైలబుల్ అని పెడుతుంది. దెన్ కొత్త ఆక్యుపేషన్ యాడ్ చేస్తున్నా, ఇంజనీర్. సో బేసికల్ ఏమని పెడుతున్నా, డెవాప్స్ ఇంజనీర్ అని పెడుతున్నా ఆక్యుపేషన్. ప్లస్ స్టార్టింగ్ లో లేదు, తర్వాత యాడ్ చేస్తున్నా ఇంజనీర్. సో ఏం చేస్తున్నా, నెక్స్ట్ రిమూవ్ ద కీ వాల్యూ పేర్ యూజింగ్ పాప్, తీసేస్తున్నా ఫోన్. ఓకే, ఆల్ కీస్ తీసుకుంటున్నా, సో ఆల్ వాల్యూస్ తీసుకుంటున్నా. నెక్స్ట్ కీ వాల్యూ పేర్స్ అని డిస్ప్లే చేస్తున్నా, క్లియర్ చేస్తున్నా, డిక్షనరీ మొత్తం క్లియర్ చేస్తున్నా, అన్ని ఉన్నాయని తీసేస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా, కాపీ చేస్తున్నా. ఇట్లా రకరకాలుగా ఆపరేషన్ చూపిస్తున్నా, మీరు మీ సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేయండి, అది పెద్దగా ఏమీ లేదు. పైథాన్ dictionary.py. So see here now. దీన్ని మినిమైజ్ చేద్దాం. కెన్ యూ సీ, ఫస్ట్ ఏం చేస్తుంది ఇక్కడ, ఫస్ట్ నేమ్ మధు. సో ఏం చేస్తున్నా, మై డిక్షనరీ ఆఫ్ నేమ్, మధు వచ్చింది, మధు. ఫోన్ నంబర్, మై డిక్షనరీ ఆఫ్ ఫోన్, ఫోన్ వచ్చేసింది, ఫోన్ నంబర్. శాలరీ లేదు,
సో శాలరీ నాట్ అవైలబుల్ పాస్ చేసిన, డిఫాల్ట్ వాల్యూ నాట్ అవైలబుల్. ఆక్యుపేషన్ యాడ్ చేసిన ఆఫ్టర్ యాడింగ్ ఆక్యుపేషన్. సో నేమ్ మధు, ఫోన్ ఇది, సిటీ హైదరాబాద్, తర్వాత ఏమైనా యాడ్ చేసిన కింద ఆక్యుపేషన్ ఇంజనీర్ అని యాడ్ చేసిన. అందుకే మీకు ఇది సరే చిన్నగా ఉంటుంది, పెద్ద చేస్తే మీకు అనిపిస్తుంది. ఆక్యుపేషన్ ఇంజనీర్, ఆక్యుపేషన్ ఏంటిది ఇంజనీర్ అని యాడ్ చేసిన. తర్వాత ఫోన్ నెంబర్ని కట్ చేసిన, పాపుడ్ వాల్యూ ఇది కట్ అయిపోయింది. సో పాప్ అయిపోయిన తర్వాత చూడండి నేమ్, సిటీ, ఆక్యుపేషన్ ఉంది, ఫోన్ లేదు, ఎందుకు అది పాప్ చేసిన. నెక్స్ట్ ఏం చేసిన, కీస్. సో ఏమున్నాయి కీస్ ఇప్పుడు ప్రస్తుతానికి, నేమ్, సిటీ, ఆక్యుపేషన్ కీస్. ఓకే, సో ఓన్లీ కీసే కావాలన్న, నేమ్, సిటీ, ఆక్యుపేషన్, కీస్ ని ఫెచ్ చేసిన. తర్వాత వాల్యూస్ ని ఫెచ్ చేసిన. వాల్యూస్ ఏంటిది, మధు హైదరాబాద్ ఇంజనీరింగ్, ఇంజనీర్ మధు హైదరాబాద్ ఇంజనీర్. లేదు నాకు అట్లా ఐటమ్స్ కావాలి. సో నేమ్ ఈక్వల్ టు మధు, సిటీ ఈక్వల్ టు హైదరాబాద్, ఆక్యుపేషన్ ఈక్వల్ టు ఇంజనీర్. సో కీ వాల్యూ ఐటమ్స్ ని ఫెచ్ చేసిన, మొత్తం క్లియర్ చేసిన, ఏమీ లేదు. దాన్ని మళ్ళీ కాపీ చేసిన, ఇట్లా కాపీ అయింది, సంథింగ్ లైక్ దాట్. సో ఏం చేసిన అంటే ఇది కాపీయింగ్ ద డిక్షనరీ. ఏం చేస్తున్నా అంటే కొత్త డిక్షనరీ తీసుకున్నా, న్యూ డిక్షనరీ, A1 పెడుతున్నా, B2 పెడుతున్నా, దాన్ని ఉన్న డిక్షనరీకి యాడ్ చేస్తున్నా, అదే ఇది. ఓకే, am I clear sir? Friends. Yes, sir. Yes, sir. ఓకే, చాలు లేండి. ఇంకా ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ కవర్డ్ మోర్ థింగ్స్. కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఈరోజు అయితే అనుకుంటే కుదరలేదు, రేపు చూద్దాం లేండి. సో రేపు కండిషనల్ ఎక్స్ప్రెషన్స్, లూప్స్, ఫర్ లూప్స్ అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇందులో కూడా సేమ్ షెల్లో ఏవైతే డిస్కస్ చేసినా అవన్నీ మళ్ళీ ఇక్కడికి వస్తాయి. ఫర్ లూప్, వైల్ లూప్, విల్ సీ దాట్. ఓకే, చలో గైస్, ఐ విల్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్లో వీడియో పెడితే ఐ థింక్ నాకు వాచ్ అవర్స్ అయితే కనిపించలేదు, మరి నెంబర్ ఆఫ్ వాచ్ అవర్స్ చాలా తక్కువ కనిపించాయి. ప్లీజ్ చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ కూడా చేయండి. That's how I'll get motivated. Okay, so please motivate me as well with your likes and sharing. Thank you so Sure, much. sir. Bye bye. Thank you, sir.